హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ వ్లాగ్స్. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే బిర్యానీ చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ అయితే చేస్తాను. బాప అయితే పొద్దుగాల ఫిష్ అయితే తీసుకొచ్చేయండు. ఎందుకంటే ఇంకా ఫిష్ తీసుకొస్తే ఏది తినేటోళ్ళు అది తినచ్చు అని చెప్పేసి అయితే తీసుకున్నాడు అన్నట్టు. మళ్ళీ ఇంటి ముందరికి ఫిష్ కూడా వస్తాయి. ఇక్కడైతే చూస్తారు కదా అమ్మ వాళ్ళ ఇంటికాడ నేను సెకండ్ టైం అనమాట బిర్యానీ చేయడం. ఇక్కడైతే అన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నా. మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి కదా ఇక్కడ ఊర్లో అయితే. అదే సిటీలో అయితే ఇక అప్పటికప్పుడు కొనుక్కోవాలి. ఇక్కడైతే కొంచెం ఫ్రీగా కూడా వస్తాయి కదా. పుదీనా చూడండి, అప్పటికప్పుడు చెట్టు మీద తెంపిన పుదీనా అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకొచ్చింది మా అమ్మ. అయితే మా చిన్న తాత వల్ల కొడుకోవాలి అన్నట్టు ఇంకా వాళ్ళ ఇంటికాడ తెచ్చింది. ఇక్కడ టమాటా, మిర్చి, ఇవన్నీ ఆనియన్ వీటిని అయితే మంచిగా కట్ చేసుకొని అయితే ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకోవాలి. నేనైతే చాలాసార్లు పెట్టిన బిర్యానీ వీడియో, మరి మీరు చూస్తుంటే కనుక కామెంట్ చేయండి, లేకపోతే చూడకపోతే వెళ్ళైతే చూడండి. లాంగ్ వీడియో కూడా చేసిన, షార్ట్ వీడియోస్ కూడా చేసిన అండ్ లైవ్ కూడా పెట్టిన అన్నట్టు. బిర్యానీ అయితే మస్తు ప్రాసెస్ అంటూ అయితే మస్తు ఈజీ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే దమ్ అయితే మంచిగా పెట్టి వేస్తా అన్నట్టు. దాంట్లోకి మళ్ళీ సూపే అవసరం ఉండదు, అంత మంచిగా వేస్తా. కొందరు అయితే గ్రేవీతో పాటు ఇలాగ రైస్ అట్లా వేస్తారు, కానీ నేను అట్లా ఏం చేయ, డైరెక్ట్ దమ్మే గట్టిగా పెట్టేస్తా. ఇక బాప అయితే ఇక్కడ చికెన్ కూడా తెచ్చిండు అన్నట్టు. మరీ కావాల్సి మా పాప కోసమే అన్నట్టు ఈ బిర్యానీ. ఎందుకంటే పిల్ల చిన్న నుంచి బిర్యానీ అంటుంది, మీరు అక్కడ తింటారు ఇక్కడ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి అయితే ఎప్పుడో రైస్ ఉండే అనమాట. అలా అని చెప్పేసి అయితే బిర్యానీ రైస్ ఉండే, బాస్మతి రైస్. ఇక వాటి కోసం అయితే ఇప్పుడైతే ఇక్కడ చికెన్ తెచ్చిండు. చికెన్లో అయితే మంచిగా కడిగి అయితే పడబోసి కారం పొడి, పసుపు, కొంచెం జీలకర్ర, ఉప్పు, దీంట్లోనే మళ్ళీ కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలన్నట్టు. దాంతోపాటు ఇక్కడైతే ఆయిల్ కూడా పోస్తాను కొంచెం. అన్ని మంచిగా మసాలాలు అట్లా అన్నీ పట్టించిన తర్వాత కొంచెంసేపు పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇక నేనైతే అన్ని తీరులు వేసిన పేస్ట్ అయితే మిక్సీ పట్టినాయి కదా, దాన్ని కూడా కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడనైతే ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ అయితే చిన్న కట్ చేసుకొని అయితే వేయించి అయితే పక్కన పెట్టేసిన. ఇలా బాస్మతి రైస్ కూడా ఇంకా వండేసుకొని వంపిన అన్నట్టు. అంపితే మనకైతే అన్నం అనేది పలుకు వస్తుంది, మంచిగా మెత్తగా రాకుండా గలగలు ఉంటుంది అన్నట్టు. అందుకోసమే అంపిన అన్నట్టు. మీరు కూడా ఒకసారి అంపి చూడండి, అంపితేనే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా అయితే ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది. ప్రిపేర్ చేసి అయితే దమ్ము పెట్టేసి వచ్చేసి అయితే చెట్టు కింద అయితే కూర్చున్నా. మస్తు ఉడకపోతుంది, ఇంకైతే స్నానం చేయలే అన్నట్టు. నేను ఫుల్ ఉడకపోతే మా పాప అయితే ఇప్పుడే లేచింది. మా బాబాయ్ బిడ్డను అదైతే ఇద్దరు ఫుల్ కొట్లాడుకుంటారు, ఫైటింగ్ చేసుకుంటారు. ఇద్దరు టామ్ అండ్ జెర్రీలు అన్నట్టు. అక్క అంటే మమ్మీ అని అయితే చెప్తారు అన్నట్టు. ఇద్దరు అయితే మస్తు కొట్లాడతారు. ఇక హాయ్ అక్క అని చెప్పేసి అయితే అదైతే ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడే లేచి అయితే ఇక్కడ నిలబడ్డది అన్నట్టు. ఇంకా అదైతే ఛాయ్ కూడా అడగలి మా పాప అయితే. మరి ఇది అన్నట్టు ముచ్చట. విలేజ్లో అయితే మస్తు అనిపిస్తుంది కదా, ఇట్లుంటుంది చల్లగా వెదర్కి అయితే తినాలి. ఇప్పుడైతే బాప అయితే అల్లనేడు వండు తెచ్చి ఉండే, వాటిని కూడా చూపిస్తాను మీకోసం అయితే. ఇక్కడైతే ఇంకా అంతలోపు అయితే బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకా మా పాప అయితే ఇంకా ఆగుతుందా బిర్యానీ కనిపించింది అంటే తినాలి మమ్మీ ఇంకా అని చెప్పేసి అయితే ఒక్కటే లొల్లి పెడుతుంది. తనకి ఫస్ట్ వేసిన తర్వాత మమ్మల్ని మేము తింటాం అన్నట్టు. ఎప్పుడైనా అంతే, మా దగ్గర అంతే, అక్కడైనా అంతే. పాప మా అన్నయ్య వాళ్ళు ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నా కానీ సెట్ అవ్వలేదు. అన్నయ్య వాళ్ళు కూడా 4 days ఉన్నారు, ఎక్కువ లేరు. ఇక అట్లా అని చెప్పి నైట్ అయితే ఇంకా తిన్న తర్వాత బాప అయితే స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకురమ్మని చెప్పిన. మా బాప అయితే మనిషికి ఒకటైతే ఈ బుడ్డ బాటిల్ అయితే పట్టుకొచ్చింది అన్నట్టు. ఇక మనిషి ఒకటి అయితే తాగుతున్నాం ఇక్కడ. మరి వీడియో ఎట్లుంది ఏంది అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి కొత్తగా వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మరవకండి. మరి ఉంటాను. ఇంతటితో మన వీడియో కంప్లీట్ అయిపోయింది. మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.